ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన ఐతగోని రాఘవేంద్ర ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఐతగోని రాఘవేంద్ర మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న నిరుద్యోగ సమస్య ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని సూటుగా ప్రశ్నించారు. పట్టభద్రులు కేవలం ఓటు వేసి మెషిన్ గా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు ఓటు వేసి గెలిపిస్తే 6 నెలల్లోనే విద్యా రంగానికి సంబంధించిన సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఏ పార్టీ గుర్తు కూడా ఉండండి. ఎన్నికలు ఎవరు పోటీ చేయాలి? మన లాంటి వాళ్ళని చేయాలి. ఎవరు పోటీ చేయాలి? ఒక మేధావి వర్గం పోటీ చేయాలి. ఎవరు పోటీ చేయాలి? తెలంగాణ గొంతుకగా మారిన వాళ్ళు పోటీ చేయాలి. ఎవరు పోటీ చేయాలి? పట్టభద్రుల సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు పోటీ చేయాలి. రాజకీయ రంగం వస్తే ఏమైతుంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మరి బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వస్తారు, మీరు గెలిపిస్తారు. ఏం జరుగుతుంది? ఆయన పోయి వాళ్ళ ఏజెండానే మోస్తాడు. మన ఏజెండా ఎందుకు మోస్తాడు? ఆయన ఎక్కువ మాట్లాడితే కూర్చోవాలంటే కూర్చోవాలి, నిలబడాలంటే నిలబడాలి. మరి పార్టీ జెండాలు పెట్టుకొస్తున్న అభ్యర్థులను గెలిపిద్దామా ఓడిద్దామా అని తేల్చుకోవాల్సిన సమయం. మరి రాఘవేంద్రకు ఎందుకు అవకాశం కల్పించాలంటే సంపూర్ణ అవగాహన ఉంది, మీ సమస్యల పట్ల ఉంది, దానికి సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఏ సమస్య ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీడియా ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే ఇది ఒక్కటి చేయండి. మీ నిరుద్యోగ సమస్యల మీద పట్టభద్రుల మీద సమస్యల మీద పోరాడుతున్న రాఘవేంద్రకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీ మనలో మాణిక్యాలు అడగట్లేదు, కేవలం ఒకే ఒక్క ఓటు ఇవ్వండి. ఎందుకంటే దేవం చూస్తుంది, దేశం చూస్తూ ఉంది, రాష్ట్రం కూడా చూస్తూ ఉంటుంది. 13 తర్వాత అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉండాలి? రాజకీయ పార్టీలే గడ లాడేలాగా మనం గెలుచుకోవాలి. నేను గెలిస్తే పట్టభద్రులంతా గెలిచినట్టే, నేను గెలిస్తే 4 లక్షల పైచిలుకున్న ఓటర్లంతా గెలిచినట్టే, ఖమ్మం నల్గొండ వరంగల్ కు సంబంధించిన పట్టభద్రులు గెలిచినట్టే. కాబట్టి దయచేసి మీ ఓటేయండి. మీ సమస్యల మీద నికాల్స్ గా కొట్లాడతా. మీ సమస్యలు ఏవైతున్నాయో శాసన మండలి దద్దరిల్లేలాగా ప్రభుత్వం మెడలుంచేలాగా ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కలిగేలాగా నేను పోరాటం చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఎన్నికల్లో మనం గెలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే అమ్మా యువత మారినారు, ఇక మేము పనులు చేయకపోతే మమ్మల్ని పక్కన పెడతారు అని అంటూ ఉంటారు. కాబట్టి అందరికి మరొకసారి చేతులకు దండం పెడతా ఉన్నా. పట్టభద్రులారా, ముఖ్యంగా టీచర్లారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లారా, ఒకే ఒక్కసారి మీ తమ్మినిగా వస్తున్నా, మీ అన్నగా వస్తున్నా, దయచేసి ఒక్క ఓటు వేయండి.